ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి గన్నవరం మెట్టలో సేవ చేస్తున్నటువంటి సహోదరులు రత్నరాజు గారు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కని జ్ఞాపకార్థ ఆదరణ కూడికలో చేరి వచ్చిన బంధుమిత్రులకు, సంఘ సభ్యులకు, సహవాస సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన రీతి సామెతల గ్రంథము 10:7లో ఈ మాట రాయబడింది: నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును. బైబిల్ చెప్తా ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. ఈ లోకంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి, చాలా సంగతులు దాగి ఉన్నాయి. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నట్టు కంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్ట ఆశీర్వాదం అని రాయబడింది. ఈరోజు మేమందరం లేదా దేవుని ప్రజలైనటువంటి వారందరూ ఇక్కడ చేరి వచ్చిన కారణం ఏంటంటే ఈయన జ్ఞాపకార్థ కూటం, రమణ్ గారి యొక్క జ్ఞాపకార్థ ప్రార్థన అని మాట్లాడడం జరుగుతూ ఉంది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే వాక్యం చెప్తుంది, ఎవరైతే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించి ఈ లోకంలో ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కని ఆత్మీయ జీవితాన్ని కలిగి ప్రభువులో బ్రతుకుతారో వారు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత నీతిమంతులుగా మార్చబడతారు. ఎందుకు అని వాక్యం చెప్తుందంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగుతుంది. యేసు రక్తము ప్రతి వ్యాధి నుంచి విడుదల కలుగజేస్తూ ఉంది. గనుక సాక్షాత్తు దైవ కుమారుడి లోకానికి విచ్చేసి తన రక్తాన్ని చిందించి ప్రతి మనుష్యుడు పుట్టుకతోనే జన్మ కర్మ పాపము చేసిన వాడుగా ఉన్నాడు. జన్మ కర్మ పాపము చేసి వాడిని నీతివంతుడిగా మార్చడానికి ఈ లోకంలో ఏముందయ్యా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది పెద్దలు, అనేక మంది ఋషులు, అనేక మంది మహాత్ములు వారు నిర్ణయించినటువంటి ఉద్దేశము, ధర్మశాస్త్రం నిర్ణయించినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? రక్తము చిందించబడాలి, రక్తము చిందించబడాలి అని ధర్మశాస్త్రపు కాల గ్రంథాలలో వాటిని రాసినప్పుడు వాటి గురించి అనేక మంది, ఒక మనిషి పాపము చేసినప్పుడు ఆ పాపము నుంచి విడుదల కలగాలంటే రక్తము చిందించబడాలి. అదే రక్తము అని అంటే గనక పరిశుద్ధ రక్తమై ఉండాలి. దానిని మనుషులు పక్కన పెట్టి వివిధమైనటువంటి రక్తాలు వెనకాల తిరగడం మొదలు పెట్టారు. అనగా కోళ్ల రక్తమో, గొర్రెల రక్తమో, మేకల రక్తమో ప్రాయశ్చిత్తముగా మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా అర్పించడం జరుగుతూ ఉంది. రాను రాను ఆ సంగతి ఏమైపోయిందంటే ఆచరణగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. పరిశుద్ధ రక్తం ఎక్కడా చిందించబడలేదు, పరిశుద్ధ రక్తం ఎక్కడా చిందించబడలేదు. లోకమంతా పాపం విస్తరించిపోయింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం దేవుడు ఘోషిస్తున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు తానే దైవ రూపాన్ని దాల్చి ఈ భూమికి పరిశుద్ధ రక్తము చేత, అనగా ఏ పాపము లేనివాడుగా, ఏ పాపము జన్మలో కానీ కర్మలో కానీ పాపం లేనివాడుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన జన్మలో పాపము చూడలేము, ఆయన జీవితంలో పాపము చూడలేము, ఏ విషయంలో కూడా పాపము లేనివాడుగా ఒక అవతార పురుషుడిగా ఈ భూమి మీదకి వేచేసి ఆయన రక్తాన్ని చిందించి మనందరిని నీతిమంతులుగా మార్చాడని చెప్పడానికి దేవుని సేవకునిగా నేను సంతోషిస్తూ ఉన్నా. ఈ రక్తము చేత ఎవరు కడగబడతారో వారు ఖచ్చితంగా నీతిమంతులు, వారు ఖచ్చితంగా నీతిమంతులు. వాక్యం చెప్తా ఉంది దెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. వాక్యం చెప్తా ఉంది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె, అనగా ఒక నిరీక్షణ క్రైస్తవుడికి, సమాజానికి, సంఘానికి చాలా అవసరం. ఈరోజు యోబు గ్రంథం 14వ అధ్యాయాన్ని చూస్తే అందులో చాలా సంగతులు అక్కడ రాయబడ్డాయి. ఏంటో తెలుసా? ఒక్క మనిషి చనిపోతే ఏమవుతాడు? ఈ లోకంలో ఈ ప్రకృతి సంబంధమైన చెట్లు చనిపోయినప్పుడు, అవి నరకబడినప్పుడు, వాటి సంగతులు పోయినప్పుడు మరలా అది చిగురిస్తుంది. మరి భూమిని శాసిస్తున్నటువంటి మనిషి, ఈ భూమిని శాసిస్తున్నటువంటి మనిషి ఏమైపోతున్నాడు అనే సంగతి ఎప్పుడైనా మనం ఆలోచించామా?
ఏమైపోతున్నాడు అని అంటే ఒక చెట్టు చిగురించినట్లుగా ఈ మనిషి ఈ భూమి నుంచి మాయమైపోయిన తర్వాత లేడా అంటే లేకపోలేదు. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇందాక సేవకులు మాట్లాడుతూ పరదేశ్ అనేటువంటి పదాన్ని వాడడం మనం గమనించగలం. అంటే ఈ లోకాన్ని విడిచి ఆయన మరొక లోకానికి వెళ్తున్నాడని అర్థం. అనగా ఈ అశాశ్వతమైనటువంటి ఈ 60, 70, 80 సంవత్సరములు కాలం బ్రతికేటువంటి ఈ స్థానాన్ని విడిచి మరొక స్థానానికి వెళ్తాడు. అంతే తప్ప గాలిలో ధూళిలో కలిసేటువంటి సంగతి కాదు ఇది. చాలా మంది మనసులో ఉండేటువంటి విధానం ఏంటంటే, ఎవడు చూసి వచ్చాడురా, ఏం చూసి వచ్చాడురా, ఈ భూమి మీద ఏదో కొన్నాళ్ళు బ్రతుకుతాం తర్వాత పోతామని కాదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి తీర్పు ఖచ్చితంగా ఉంది. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో యేసు ప్రభు వారు మొదటి రాకడలో అందరి సమాజం ఎదుట మనందరి కొరకు తీర్పులో నిలబడ్డాడు. రెండవ రాకడలో ఈ లోకమంతా యేసు ప్రభు ఎదుట తీర్పులో నిలబడాలి. ఖచ్చితంగా తీర్పులో నిలబడాలి. అది ఎలా జరుగుతుందండి అని అంటే, ఖచ్చితంగా ఈ లోకంలో జీవించిన దినాలలో నువ్వు చేసిన క్రియలను బట్టి, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి ఖచ్చితంగా తీర్పులోనికి వస్తాం. ఖచ్చితంగా తీర్పులోనికి వస్తాం. క్రైస్తత్వం నమ్ముతా ఉంది. ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మేము నమ్ముతా ఉన్నాం. మేము సజీవుడైన యేసును ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నాం గనక మేము ఈ లోకంలో చనిపోయిన వారము కాదు, నిద్రిస్తున్న వారమి అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనగా కొంతకాలం ప్రభు రెండవ రాకడలో ఈ భూమి మీద భక్తులైన వారందరినీ ఆయన సిద్ధపరిచి తీసుకుని వెళ్ళడానికి ఆయన వేయం చేయుచున్నాడు. గనుక అట్టి నిరీక్షణ ఈ కుటుంబం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్తాను. దేన్ని చూసుకొని ఈ లోకంలో మనం ఇదవుతా ఉన్నాం? దేన్ని చూసుకొని మనం ఈ లోకంలో గర్వపడతా ఉన్నాం? దేన్ని చూసుకొని మనం ఈ లోకంలో గొప్పవారంగా భావిస్తూ ఉన్నాం? సంపద చూసుకొనా? గమనించండి, సంపద ఒక్క దెబ్బతో పోతా ఉంది. అందం చూసుకొనా? అందం ఒక వ్యాధితో పోతా ఉంది. గౌరవం చూసుకొనా? ఒక్క తప్పుతో గౌరవం పోతా ఉంది. ప్రాణాన్ని చూసుకొనా? ఒక్క క్షణంలో ఈ ప్రాణం పోతుంది. గనుక గమనించండి, సంపద చూసుకోనో, గౌరవం చూసుకోనో, లేదా అందం చూసుకోనో ఈ లోకంలో గనక నీ అధికారాన్ని చెలాయిస్తే రెండవ రాకడలో దేవుని ముందు ఖచ్చితంగా తీర్పులు నిలబడాల్సిన వారు అయి ఉన్నావు. గనుక దేవుని యొక్క సేవకుని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీతిమంతుల జాబితాలోనికి నీవు నేను ఉండాలని మరొకసారి కుటుంబానికి వచ్చిన బిడ్డలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడుంది నీతి అనగా యేసు రక్తములో నీతి ఉంది. యేసు రక్తము చేత కడగబడాలని కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా రమణ గారి కుటుంబం చాలా మంది ఉన్నారు. వారు ఒక నీతి కలిగిన మార్గాన్ని ఎంచుకొని, వారి కుటుంబం వారు ఒక నీతి కలిగిన మార్గం ఎంచుకొని వారు చక్కగా నడిచి ఈ రోజు ఈ విధంగా చేరి ఉన్నారు. గనుక వచ్చిన వారందరూ తన కుటుంబస్తులు నిరీక్షణ కలిగి ఒకరోజు ఆయనను మీరు చూడాలి, ఆయనతో మరలా మీరు మాట్లాడాలి అని బంధువులు కుటుంబం కోరుకుంటే గనక మీరు కూడా ఈ మార్గంలో నడిచి ఆయనను ఎదుర్కొని ఆయనతో కలిసి ఆయనను దర్శించుకునే ధన్యత క్రైస్తవులుగా కలుగుతుందని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. వందనాలు. చక్కటి మాటలు మనతో పంచుకున్నటువంటి సహోదరులు రత్నరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో కోటనందూరులో సేవ నిర్వహిస్తున్నటువంటి లివింగ్స్టన్ గారు వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆధిక్యత ఇచ్చినటువంటి కుటుంబానికి ముఖ్యంగా అందుకు సంతోషం. వందనాలు అయ్యారు. ఏమి చెప్పాలో తోచని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అది ఎలా వర్ణించాలో తెలియదు. మా పెద్ద మేనత్త గారు ఆయన క్లాస్మేట్స్ అనమాట. 7th నుండి 10th వరకు కూడా చెప్పారు. వీళ్ళ యొక్క షాప్స్ మొదట్లో బుచ్చురాజు గారు షాప్ ఉండేది అక్కడ. షాప్ ఎక్కడంటే అది పెదరాంకుల్, కోటనందూరులో పెదరాంకుల్ ఉండే దగ్గర అక్కడ ఉండేది షాప్. తర్వాత సెంటర్కి ఎప్పుడు షిఫ్ట్ చేశారు నాకు ఇది తెలియదు. కానీ వారితో ఉన్న అనుబంధం ఏంటంటే ఒక ఆయన చెప్పారు, ప్రతి లక్షవారం ఏదో ఇక్కడ వీరు ప్రతి లక్షవారం మల్లవారం నుంచి మార్కెట్కి వస్తుంటే అక్కడ కలిసి ఉండడం అనేది. అలాగే మా తాతయ్య గారు పులపర్తి పౌలయ్య గారు కోటనందూరులో మొట్టమొదటిగా సేవ ప్రారంభించినటువంటి దైవజనులు. దాని తర్వాత ఆ సేవను మల్లవారంలో ఎక్కువ అక్కడ మాకు ఆరాధన కూడా జరుగుతుండేది. ఆ తర్వాత అందరూ వచ్చారు. తర్వాత కోటనందూరు మండలం అందరూ వచ్చారు. అయితే విషయం ఏంటంటే వాక్యం చెప్పడానికి రాలేదు, కానీ వారితో ఉన్నటువంటి అనుబంధం ఒక విషయం చెప్తాను.
ఎవరు వచ్చినా ప్రేమతో నవ్వుతూ పలకరించే ఒక వ్యక్తి అండి ఆయన. నన్ను నాన్న నాన్న అని ఎక్కువ పలకరించేవాడు. మా ఇంటికి వస్తే ఎప్పుడు క్రైస్తవం నమ్ముకుని తెలియదు కానీ క్రైస్తవులు ఒక హేళన చేసేవారండి ఆయన. నిజంగా చెప్పాలంటే విషయం చెప్తాను, వెళ్ళిపోతుందిరా ఒప్పుకుంటూ వెళ్ళిపోతుందిరా అనేవాడు. నిజంగా చెప్తున్నాను, ఇది ఓపెన్గా చెప్తున్నాను. క్రైస్తవుల్ని హేళన చేసేవాడు ఆయన. ఒకటే పువ్వులు పెట్టుకోరు, మొండ చచ్చిన దానిలాగా ఉంటారు ఇలా ఇలాగ అనేవాడండి ఆయన. నిజంగా ఎన్నోసార్లు విన్నాను నేను. చాలాసార్లు ఈ అలీలు గారు వచ్చారు ఇలా అని అనేవాడు ఆయన. తిడతా ఉండేవాడు ఆయన. మరి ఎప్పుడు మారిపోయి నాకు తెలియదండి నిజంగా. ఇలాగా నేను ఎక్కువ పెదనాన్నగారని, ఒక్కొక్కసారి బాబాయ్ అని పిలుస్తూనే ఉంటాను. అలాగే వాళ్ళ బ్రదర్ కానీ వీళ్ళందరూ మేమందరూ ఒక కలయికగా ఉండేవాళ్ళం, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. లెక్చర్ వచ్చినప్పుడల్లా మా ఇంటికాడ కూర్చోవడం అయినా ఎన్నో విషయాలు చెప్పడం. అలాగే ఇంటికాడ ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత షాప్ దగ్గర మా తాతయ్య గారు ఎక్కువ కూర్చోవడం. షాప్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళతో ఉన్నటువంటి విషయాలన్నీ తీసుకున్న తర్వాత వీళ్ళు బ్రదర్ ఎవరు ఉన్నారు, ఇందాక లక్ష్మీవారు వస్తారని చెప్పారు కదా, వాళ్ళ బ్రదర్ దగ్గర మా తాతయ్య గారు కూడా, అంటే మా నాన్నగారు కూడా అప్పు తీసుకునేవారు అనమాట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ చాలా మంచి చేశారు, చాలా విషయాలు చేశారు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం అంటారండి. ఒక మాట విషయం చెప్తాను, ఒక్క మాట అండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం. మొదటి నుంచి, నీతిమంతులు నశించడం చూచి ఎవరిను దానిని మనస్సును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొనుకోబడుచున్నారు, అది ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గములు నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పటి వరకు సహోదరుడు చెప్పాడు, ప్రకటన గ్రంథంలో సహోదరుడు సజీవ్ చెప్పిన రీతిగా అది నిజం, వాస్తవం. వాళ్ళు ఎక్కడున్నారంటే ప్రజెంట్ విశ్రాంతిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నంతసేపు సమస్యలు, అప్పులు, వేదనలు, రుగ్మతలు, బడలికలు, బలహీనతలు, ఈ లోకం ఉన్నంతసేపు ఇవే. కానీ ఇప్పుడు చక్కనటువంటి సంతోషం ఉంది. ఎప్పుడు అనేవాడు, తమ్ముడు కోసం ప్రార్థన చేసి, నాన్న తమ్ముడు వివాహంకి దగ్గర ఉన్నాడు, ఏదైనా సంబంధం ఉంటే చూడు. షాప్ దగ్గర ఎప్పుడు కూర్చున్నా తమ్ముడు కోసం చెప్పడం మర్చిపోయేవాడు కాదు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఈ విషయం చెప్తున్నాను, భక్తులైన వారు కొనుకోబడుతున్నారు, తమకు సూటిగా ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తున్నారు. ఇక్కడ విశ్రాంతి ఉండదు కానీ అక్కడ ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఇక్కడ ఇవన్నీ ఎదుర్కొన్నారు కానీ అక్కడ నిత్యము ఆనందముల సంతోషంలో ఉన్నారు. మేము అనుసరిస్తున్న మార్గాన్ని ఒక ఆయన చెప్పారు, ఆ మార్గంలో నిత్య సంతోషం, ఆనందం ఉంది. ఆ సంతోషం కొరకు మీరు కూడా ఉంటే మంచిదని ఆలోచన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. వారు హ్యాపీగా ఉన్నారు, ప్రెజెంట్ వారు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అదే విషయం తెలియజేస్తున్నాను. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మరి ముఖ్యంగా విడిచిన ఆ కుటుంబానికి దేవుడు ఆ కృపా సన్నిధి తోడు కొంచెం నడిపించును గాక. ఈ అవకాశం దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. థ్యాంక్ యూ.